సాయి కృష్ణను కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అనే కేసు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అయితే జరుగుతూ ఉందో, అదే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మరో నిందితుడు కనిపించడం లేదు అని హైకోర్టులో మరో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తన మేనల్లుడు కనిపించడం లేదు అంటూ ఒక వ్యక్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్డీటీపీఎస్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే ముగిలిచెర్ల యేసుబాబును గత ఏడాది ఒక చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారట. ఈ నేపథ్యంలో చిల్లకల్లు పోలీసులు గత నెల 17న కేసు విచారణ కోసం యేసుబాబును తీసుకెళ్లారట. స్టేషన్కు వెళ్ళి ఆరా తీయగా జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించామని చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు యేసుబాబు అచూకీ లభించలేదని, విచారణ పేరుతో పోలీసులు తమను పలుమార్లు తీసుకెళ్లి టార్చర్ చేస్తున్నారని యేసుబాబు భార్య అత్త చెబుతున్నారట. పోలీసుల వేధింపులు భరించలేక ఇబ్రహీంపట్నంలో ఉంటున్న ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్ళిపోయానని, అయినా అక్కడి నుంచి కూడా తీసుకెళ్లి వేధిస్తున్నారని యేసుబాబు భార్య వాపోతుందట. యేసుబాబు అచూకీ లభ్యం కాకపోవడంతో అతని మేనమామ పల్లెపోగు శివయ్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సో బుధవారం రోజు ఆ పిటిషన్ విచారణకు వస్తూ ఏమైపోయి ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? అసలు పోలీసులు తీసుకెళ్లారట, ఒక పోలీసులు తీసుకెళ్ళి ఇంకో పోలీసులకు అప్పగించామని చెబుతూ ఉన్నారట. మరి హెబియస్ కార్పస్ పిటిషన్ వస్తే అప్పుడు పోలీసులు ఏం చెబుతారు అన్నది, అది పోలీసుల తరపు న్యాయవాదులు ఏం చెబుతారు అన్నది, అవి అసలు నిజాలు కానే కావని సాయి కృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే 2 సార్లు వాయిదా పడితే 2 సార్లు కూడా మేము వెతుకుతున్నాం, ఎక్కడున్నారో తెలియదని చెప్పారు పోలీసులు వాళ్ళ తరపు న్యాయవాదులు. ఏం అబద్ధాలు చెప్పినా హైకోర్టు ఎవరి మీద చర్యలు తీసుకునేది ఉందా? ఇప్పుడు ఇంకో వ్యక్తి మిస్సింగ్ అంట. మరి యేసుబాబు ఎక్కడ తేలుతాడో చూడాలి. చివరికి ఎక్కడికి వెళ్ళిండు, భయపడి వారిపోయిండు, లేకపోతే పోలీసుల అదుపులో ఉంటే ఎట్లా వారిపోయిండు, అసలు ఏం జరిగింది?